కూర ఇచ్చేవారు మా అమ్మగారికి అయిన అర్ణావులు ఇచ్చేవారండి. నిత్యం ఎప్పుడు లేరండి. అర్ణావులు ఇచ్చారట రామదేవిని. రామదేవి అంటే 4 సెంట్ల గల ఆవండి. తల్లి బంగారు కంతలు నిలబడి తీసుకొని ఇచ్చారు. అవును. వస్తా 7 లారీ 2 ఇత్తలు తీసుకొచ్చారు. ఈ 2 జిత్తలేశారు. తీసి పెట్టారండి. ఆ రామదేవికి అమ్మ ముత్తెత్తకపోతే దూపం వేసి హీలు చేసిన మీరు చేసిన ఇదే తల్లి అని ఇచ్చిపెట్టాడంట. ఆకాకు ఆవు నడేసింది, మచ్చిన గోవు నడేసింది. నాకు బోర్లు కావాలి, చిన్నట్లు కావాలి. చూడమ్మా, దండవలుగా ఉన్నాయి. ఎవరి ఆత్మలు ఏం కావాలంటే రామదేవుడు విస్తరమే వెళుతున్నాయంటమ్మా. రామదేవు పోయిన కమ్మగా పోచేసి ఎవరి వల్ల వెళ్ళిపోయారు. మరి పొద్దుంటి అందరూ ఉంటారండి ఇక్కడ. ఎవరు పెట్టారు వెళ్ళిపోతారు కదమ్మా. చక్కగా మంగాది మేనమామలు ఒక్కరితే మేనవాళ్ళు కదా. పెడతామని అందంగా మంగాతల్లికి ఒట్టుగడ్డ వెళ్తున్నారు. ఒట్టిగడ్డి పచ్చకడమ్మా. మరి మా ఆడ ఒట్టుగడ్డ వచ్చింది. రే ఒట్టిగడ్డి కదరా బాబు, బడికట్లు అంటారండి. ఒడికట్ల మంగాతల్లికి 12 వెత్తుల అపత కంద, 12 వెత్తుల అపత మంగాతల్లికి 5 బత్తాల సన్నపై ఒడికట్టారు. ఒడికట్లు తీసుకుని మంగాతల్లి తిరిగింది. ఎల్లారా మంగా వెళ్ళండి, ఎదుగో బంగారు రోజులన్నీ కూడా బాగా జరిగింది. మంగా తల్లి ఊరే ఉండిపోదు మంగా. చూడమ్మా, పుట్టిన కానీ ఎవరొకరు కౌరిస్తే గానీ మళ్ళీ పంపిస్తారు కదా అమ్మాయిని. అవును. మంగాదేవి తమ్ముడు 7 బాలా కుమారుడమ్మ. వయసుకి చిన్నవాడైనా తెలివితేటలు పెట్టవాడండి. తెలివితేటలు పెద్దవాడంట. అరే బాబు, ఈ బావగారికి అక్కగారికి కష్టం అంటే ఇవ్వలేదు కానీ ఆనయ్య తప్పుడు మనువులు పెట్టడం తీసుకునే వెళ్ళానంట. అలా వెళ్తాం. జోడా పలకలు తీసుకుని పింగళ రాజు మంగాదేవి తమ్ముడమ్మ దిగువోతురు తిన్నాడండి. అవును. దిగువోతురుతో పెద్దనెవరిదే పెద్దగా గోళ్ళు తెచ్చుకుంటున్నాడు. చూడండి అమ్మ, తండ్రి వంగిపోతే పెద్ద కుమారుడు పెద్దోత్తర శాస్త్రం ఉంది. పెద్దవాడు గోందరు తిరిగి అంటాడు. బాబియా గోయంద రాజా బాబీని పంపించావయ్యా. అక్కగారు బావగారు పంపితే మనుగోడు తీసుకెళ్తా అన్నాడు. ఆ మాటలు ఆలపించాడమ్మా. ఎంకరబో శరణ చెదిరిపోయాడు. 7 బాలకమని ఎంకరబో కోసం వెతికాడు. వెంకటేశ్వర స్వామి జాడా జవాబు లేడు. తిరిగి మంగాదేవికి వచ్చాడు. వచ్చి అక్కలో మా యొక్క అలివెల మా అంగక్క వెళ్ళిపోవా. మైకెట్కి వెళ్ళేవరా బాబా కర్షకులే చెప్పేసుకుంటున్నారు. అంటే బాబా ఇప్పుడు డ్యూటీకి వెళ్తాడు. పచ్చినీళ్ళు వల్లగా డ్యూటీకి వెళ్తాడు కదా. చేస్తామ్మా. కొడతాడేమో వెళ్ళిపోదాం అంటుంది ఆవిడ. ఇప్పుడు చీకట్లో మీ ఇంట్లోకి వెళ్ళిపో, పక్కింట్లోకి వెళ్తే జాతికి వెళ్ళాము. ఈవిడ అంటుందా ఆర్టిస్ట్ చేస్తాను కదా. అప్పుడు ఆర్టిస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఈవిడ. మనసులో ప్రేమ లేదు, కూకబడి కూకుంటారమ్మా. భక్తి అనేది మన మనసులో ఉండాలి. ఫ్యాష్ అయిపోయింది అంటే ఫ్యాష్ అయిపోతే అంటే ఇప్పుడు దాకా వెళ్ళిపోరు కదా. వెళ్ళిపోయాడు. అందరూ పేలిపోయారా? వాళ్ళు పేలైపోరు. కరకట్ట చూసినట్టు వారు అందరూ ఫ్యాష్ అయిపోరండి. పాస్ అయినట్టే కరకట్ట చూస్తేనే బండి అందరూ ఫ్యాష్ అవుతాడా? అందరూ పాస్ అవ్వరు. నలుగురు ఫ్యాష్ అవుతాడు అంతే. మీరు ఫ్యాష్ అయిపోరమ్మా. చూడు మంగా తల్లి 7 బాలకుమారులకి అక్క ముస్తాబులు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వచ్చా? దొరకమంది వచ్చేసాను. పుట్టినరోజు వచ్చావా? నువ్వు మీ బావగారు తీసుకెళ్ళనుకున్నావా? అవును. నీ బావగారు ఏడి? అక్కయ్యా బావగారు లేడా? అక్కడెక్కడ ఎత్తుకో. ఎక్కడ? అదే కోళ్ళు పడకాడ. పక్కన ఉంటాడా ఎక్కడ బాబు? కొలు పక్కన. చూడమ్మా తమ్ముడు, ఈ బావగారు లేదు ఒక్కరి దాన్ని పుట్టింటికి వచ్చానా? ఏమంటారు? నా ఈడివాడు చూడు అందరూ అనుకుంటుంది తెలుసా? మంగాదేవి కాపురం 3 రోజులు కాపురం మొక్కలు చేసుకుంటే బుక్కలపై
చేసి చెప్పుకుంటారు ఎప్పుడు అందరం అంటారేమో ఇంటికి వెళ్ళిపోయి ఓయ్. అమ్మతోడి నాతో ఒక్క మాట చెప్పరా ఎవరి లేదా మగక్క లేదా అని చెప్పు తమ్ముడా. గోతి పాలయ్యిందో గోతి పాల తమ్ముడు మంగాతలు దుక్కి చుక్కేసారు గొల్ల మందండి మంగాదేవి మొత్తం చేసి మంగాదేవి వచ్చే పలక జరిగించారు ఆ. పల్లకి వెళితేరా వారే భోగిలో పోయంట మోజోతో మంగాతలు ఎత్తు గాని చూస్తుందంట ఆహా. వెనకాల ఎత్తున్న కాళ్ళు ఎక్కడ బాబు అమ్మో. మంగాతల్లి పరిపూర్ణంగా దండం పెట్టింది ఆహా. ఎక్కడో మంగాతల్లి కూడా ఒక్క పలకలు కూర్చున్నారు పండగలు చెబుతున్నారు దేవుడు అత్తరుడికి వెళ్ళాడు ఆ. అత్తరుడు కూడా భోజనం చేసే ప్రసాదం ఏంటి అంతా ఏర్పాటండి అల్లారా బెల్లారా అవత ప్రాణీలు చేదవా. కొమ్మరికి కొట్టేడే జగనడా కొబ్బరడా అవలా గేమ్ ఆడుకుంటుంది తప్పేసి అల్లిచ్చారేమో పాపలో ప్రిపేర్ ఆడుకుంటుంది ఆడుకోమ్మా అంటే ఇప్పుడు దాకా చూశాను కదా చూడమ్మా మూతలు. ఎక్కడో ఇష్టమై ప్రసాదం ఏంటి తెలుసా ఆ. ఎలాగో నెతులా యాక తెల్లగలా ఓయబ్బా. పూర్వ తెల్లగలా ఆడవారు శుక్రవారం శనివారం కార్తీక మాసం మాఘ మాసం స్నానాలు చేస్తారా అవును గేదెలతో దీపం చేస్తారమ్మా ఎవరన్నా చదిరా అది మైలేతో సమానం అండి ఆహా. ఆవు నెయ్యే దివ్య ప్రసాదం ఆహా. ఇన్ని కొబ్బరికాయ ఉంటారు గ్రామస్తులు ఆయన ఏమైనా తింటాడా లేదండి ఆ. స్వామి ముద్దాతే హారగిస్తాడండి ఆహా. అటువంటి ప్రసాదం 3 రోజులు భోజనం చేశాడు అసలు ఊళ్ళో వచ్చేసారు పెద్దల పేటలు వచ్చారు ఆ. ఎక్కడో మంగా తల్లి పెద్దవారు చేశారట ఆహా అంటే పెద్దవారు అంటారు ఫస్ట్ నైట్ అంటారు శోభనం అంటారండి ఊరు రకాలు కట్టారా ఎన్ని విందాలు ఒకటే ఆహా. భగవంతుడు ఓయ్. తారే త్రివేళ అవరే త్రివేళ ఓయబ్బా. చిలకాలే అదారే దేవాలా అవరే దేవాలా చల్లబడే జడ జగనగడరవడా త్రిపుర ఆడతో ఇంటికి వెళ్ళిపో ఆడుకుందరికి ఏ గొడవ ఉంటుందని మరొక నువ్వు ఇక్కడ లేపేసావు అనవసరంగా చూడమ్మా ఆ. భగవంతుడు కొన్నాడు ఆహా. మంగదేవి సరసనున్నానా అవును. మా మామయ్య తెలుసుకున్నాడా ఇట్టగా ఉండాలనుకుంటాడు కూతురు ఇష్టంగా కలిసి ఉందనుకుంటాడు ఆహా. కట్టించిన పర్లేదు చెప్పడం పర్లేదు అనుకుంటాడని ఆహా. మంగదేవి చెప్తే గొడవతుందేమో చెప్పకుండా పోతే పెడితేదేమో నిద్రపోయే మంగదేవి సొప్ప అవుతున్నాడండి సవాల్ అంటే కళ్ళ అంటారు సొప్పను అంటారు మనకు కూడా కళ్ళ వస్తాడండి తిట్లో ఆహా. భగవంతుడు అంటాడు ఆ. ఓలోలి ఎవరి మంగ అలివేలు ఓ మంగ నేను నా ఏడి కొండలకు వెళ్ళిపోతాను ఎక్కడ బాబు నీకు ముందు కాతలిందా చుక్కలగిరి పర్వతమా స్వామి అందము అడిగిన ముందుకి ఆరు పర్వతాలు ఇక్కడ వెంకన్న బాబు భగవంతుడు కాలికత కొండ అవ్వలేదండి ఆహా. దివాదిత్యం చూసాడట అవును. 7 పర్వతం కోడి దీపంతో కలకల్లాడుతా ఉంది ఆహా. ఇదే నా పుణ్యక్షేత్రం అనుకున్నాడండి అలాగని ఏమండి ఆ. ఎంకరవా పర్వతాలు ఎన్నమ్మా 7 పర్వతానే చెప్పాలి ఎవరన్నా ఎవరు వెళ్ళలేము ఇక్కడ పెద్దది ఎవరు వెళ్ళదమ్మా పర్వతాలు ఎన్నండి 7 ఆ గుడికి గుమ్మాలు ఎన్ని ఉన్నాయమ్మా అయ్యి 7 అదే గుమ్మాలు మగవారికి కానీ ఆడవారికి కానీ చెప్పారు కదా మీరు అర్థం చేసుకోండి మనకే 7 గుమ్మాలు ఉన్నాయి ఆహా. ద్వారాలు ఏ రెండు చూసుకోండి మీరు లెక్కేసుకోండి ఆడవారికి కాదు మగవారికే కాదు అవి 7 వస్తా ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి ఆహా. భగవంతుడి సాలి దమ్మల సావుడి కట్టుకోవాలి ఆహా. కొంచెం బోలెట్టి 3 దమ్ములు కట్టాలి ఏ నా పుణ్యక్షేత్రం వేలాది భక్తులు రప్పించుకోవాలి ఆహా. భగవంతుడు ఆనాడు దుర్గాతని రంగులు రాసింది కదా ఆ. అక్కగారు ప్రార్థిస్తున్నాడు ఎలాగా? అక్కలమ్మా, ఎక్కే. పెద్దవాడు దుర్గక్క ఆహా. అప్పుదక్క అడ్డుపడవాలి అలాగే పెద్ద దుర్గాకు అబుద జిల్లాక అటువంటి వాడే కానీ కూడా ఆ దుర్గాతలు ఆలకించి ఆహా. 7 మంది పైకి వచ్చిందమ్మా ఆహా. పడుకున్న తమ్ముడు రెక్కబడి జ్వాల పాటగా లేపుతుందంట ఎవరి? తమ్ముడా తమ్ముడా తమ్ముడు ఇక్కడ రమణ అవునా? నిన్నెవరో
తీటి నీ చేతికి అక్కడాలే భాషగాలు రేపో నేను తెచ్చుకోకూడదు 100 తెచ్చుకుంది అనుకున్నాను. నేను పిలిచిన కారణం తమ్ముడు ఉంది. అక్క ఇచ్చాడు గుళ్ళు కట్టుకోవాలి, డబ్బు తేవాలక్క నీ వల్ల నేను గుళ్ళు కట్టుకోవాలన్నాడు. చెన్నాపట్నం నేను పాలు చూసింది చూసిందా కనకాతో రాగమ్మ అడగదల్లా చక్కల్లి దుప్పురుకేసిందండి. కాళ్ళ స్వల్పం నోటి కాళ్ళు గావించింది. ఎలా వెళ్ళిపోతే ఎవరు తెలుసుకోరు, నాలో మేము తెలుసుకోరు కదా. కడగా పడుకునే బేరగడ సౌన దుర్గామాత. అరే బేరగళ్ళారా కొండ మీద ఇచ్చాడు ఇంకా మల్లేశ్వరు వచ్చి సుమ్మడుగా సుఖంటే రూపాయలు ముడి పట్టుకోమన్నారండి. ఆనాడు బేరగళ్ళు ముడిపి కట్టారమ్మ వెంకన్న బాబుకి. ఆ ఒక్క ముడిపులే మనం కూడా కడుతున్నామండి. అనుకున్న పనులు అవ్వకపోతే ఏ ఒక్కరైనా సరే 11 రూపాయలు గాని 51 రూపాయలు గాని 101 రూపాయలు గాని ముడిపు కట్టాలి. ముడిపు కట్టుకోవడం అనుకున్న పనులు అవుతాయండి. చక్కగా స్వామికి ముడిపేశారు. 100 రూపాయలు చేస్తుంటే 200 రూపాయలు వచ్చేస్తున్నాయి. 7 పడత పట్టుకెళ్ళి రాసిపోసారమ్మా. ఎంత పడ్డాదండి? 5 బస్తాలు దాన్ని గుట్టపోతే ఎంత రాసిడుతుందో అంత రాజపడ్డాదండి. కట్టినాకి 10 కావాలి. 7 పండుగ కోసం పనసపడిన గ్రామం నల్లరా శిల్పరు అన్నారు. వారు శుభ్రం 7 దేవుడు దండి కదిలి వచ్చారు. ఆయన ఎక్కడ బాబు భగవంతుడు గుళ్ళు కడుతున్నారు. తమ్మాలే తావల్లే గట్టి పోలేటి గుండ్రత్తా చిత్ర అలంకారం పెట్టి దేవుడు గుళ్ళు కట్టారమ్మా. గుళ్ళో ఎంకరబాబు పెట్టారు. బొబినాచారి వచ్చి బులి తిన్నాడు. శాంతో ఎంకర బాబు సరసలాడుతా ఉన్నాడు. అమ్మా బొబినాచారి వచ్చి అక్కడ మంగాదేవి తెలుసుకుంది. పరుగు వెళ్ళిపోయి పండుగ పౌళం చేసి ఏడుతా ఉంది. తల్లి గారు చూశారు. ఏ గదిలోకి రాటా మెరగావమ్మా కొట్టేరే ఎవరో కాస్తన్నట్టుంది. నన్ను ఎవరు కొడతారమ్మా? ఎవరు తిడతారమ్మా? ఎవరికి వెళ్ళిపోతాను. సాగడం పని నీకు సారి కావాలమ్మా. సారి కావాలి. కుట్లా ఉందని ధనం కుబేరుడు ఒక చక్రవర్తి అయిన ఏమి లోటండి. మహానుభావుడు మంగా తన సారి పెడతాడు. తండ్రి ఆలమద్దారుకుల వారు నాన్న విత్తాడా కొట్టూలే విడుచులేడా కొట్టాడు. బిందువులే పోతున్నాడు. కొట్టాడా కొట్టాడు. బిందులకే బిందుడా పోతున్నాడు. తల్లి మంగాదేవి అంతా కూడా ఇతర సామాను పెట్టాడు ద్వారకరాజు. అమ్మ పాడి పంట సిరియా సంపత్తి స్వీకరించారండి. ఏ ఒక్క నోట్లు లేకుండా ఇచ్చారంట. మంగాదేవి తల్లిగారు ఇంతసారి పెట్టి ఒక్కరినే పంపిస్తారమ్మా. 10 మంది పిలుచుకోవాలి కదండి. ఆడపొడి చెల్లి తోటి వాళ్ళు అందరం పిలుచుకోవాలి కదా. అవును. మంగాదేవి తల్లిగారు అంటుంది కాపీది ఒక్కాల ఓకాంతాలారా కూతురు అత్తెల్లా మంగాదేవి అత్తల సాగ మీరు వస్తారమ్మా. వస్తామని ఆగిపోయి వస్తారని ఆగారా అంటే నీకు జాగ్రత్త పక్కస్తామమ్మా. జాగ్రత్త పక్కస్తారు అక్కడ బాక్స్ చేస్తారు. బాక్సులు బాక్స్ మండిపోదాం. బాక్స్ లాగా ఎడుతుంది. బాక్స్ నీడికి అది పైన చూడమ్మా. రసవి దక్కాల ఓరం నీలారా కూతురు అత్తల్లా అష్టాది వర్ణం పట్నం 10 పిలుచుకుంటుంటే మంగాదేవి తల్లి గారు 10 మంది వచ్చారు. వర్ణాలు వచ్చారు. మంగాదేవి తల్లి గారు అంటుంది పుట్టినగాడు పోయింది. అవును. ఈవేళ కాబట్టి సాగనంపాలి. మంగాదేవి తల్లి గారు అంటుందంట. కూతురా నువ్వెళ్ళుతావా ఎత్తల్లా పుట్టుగా లేదురా గోదోరా నువ్వెళ్ళుతావా కూతుళ్ళు అత్తవారింటికి వెళ్ళాక ఎలా ముసలు కావాలో తల్లిగారు చెప్తుంది. విద్యా బుజ్జులండి. చెంగోపాటు చెయ్య ఇసిరినాడా పోకమ్మా
అనుకున్నాడే ఇప్పిద్దాం పాప మాట